నేను చెప్పేది ఏంటంటే, మరి సంవత్సరం ఒక దయాకిరీటం ఇచ్చాడు. 3వ సంవత్సరం దయాకిరీటం దేవుడు ఇచ్చాడు కనుక ఆ కిరీటాన్ని చాలా జాగ్రత్తగా కాపాడాలి. కాపాడవలసిన బాధ్యత తల్లిదండ్రులది. పిల్లలను కాపాడవలసిన బాధ్యత, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత. వాళ్ళు ఏం తింటున్నారో, ఏమి చూస్తున్నారో, ఏమి వింటున్నారో, ఏం చేస్తున్నారో కూడా ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే నాకు ఉన్నారు 3 మరాఠీ గాళ్ళు. వాడు 9th, వాడు 7th, ఒకటి 2nd. 3 మరాఠీ గారు నాకు ఉన్నారు. అది ఫోన్ ఎక్కడ పెడతారో తెలియదు, కానీ ఫోన్ ఆన్ చేస్తారు, నెట్ ఆన్ చేస్తారు, టీవీ కనెక్ట్ చేసుకుంటారు. ఇంకా వాళ్ళ ఇష్టం. నేను వెళ్ళనుకో సూపర్ బుక్స్ చూస్తుంటారు. నేను పడుకున్నానుకో ఇంక రీల్స్, వాళ్ళ రీల్స్ పెద్ద స్క్రీన్ కదా, పెద్ద టీవీ, అందులో రీల్స్ చూస్తుంటారు అన్నమాట. షార్ట్స్ చూస్తుంటారు. ఏం చూస్తున్నారు అనుకో అంత టక్ మార్చేసి ఏం చేస్తారంటే సూపర్ బుక్ అను లేదా సైన్స్, మ్యాథ్స్, షార్ట్స్లో పెట్టుకుంటారు అన్నమాట. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ మరాఠీ గాళ్ళు మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పిల్లలే కదని మనం వదిలిపెట్టడానికి వీల్లేదండి. అర్థమైందండి? మనం పిల్లలే కదని వదిలిపెట్టడానికి వీల్లేదు. ఇక్కడ చూడండి, రెండో మాట, మొదటి మాట ఏంటి? దయాకిరీటం ఇచ్చాడు కదా. రెండో మాటలో నేను చెప్తున్నది ఏంటంటే, తల్లులారా అగబెట్టారా ఈలోపు సవాల్ దేవుని స్తోత్రం కలిగిన. రెండో మాట చెప్తున్నాను, సామెతల గ్రంథం 22:6 చదవండి. త్వరగా ముగించేస్తాను, నాకు కూడా ఆకలేసాను. టికెట్ తప్పుతుందని. సామెతల గ్రంథం 22:6 బాలుడు నడవలసిన త్రోవలను వాడికి అప్పుడే నేర్పాలి. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం. హల్లెలూయా. రండి సార్, కూర్చోండి. బాలుడు నడవలసిన త్రోవలు నేర్పుతున్నారా? బాలుడు నడవలసిన త్రోవలు మీ పిల్లలు సండే స్కూల్కి పంపుతున్నారా? మా చర్చలో సండే స్కూల్ పెట్టండి. సండే స్కూల్ పెట్టి చర్చకు పంపండి, ఇబ్బంది ఏమీ లేదు. 1 గంట 2 గంటలు పిల్లోడు దేవుని సన్నిధిలో గడపాలి. ఏమండి? ప్రతి సంవత్సరం మే నెలలో మా పిల్లలు ఉండేవారు కాదు, అమ్మమ్మ గారికి వెళ్ళిపోయేవారు. ఈ సంవత్సరం ఏం చేశారంటే తొక్కుబెట్టి ఉంచారన్నమాట. ఎప్పుడు తీసుకెళ్తాడని చూస్తారు మా డాడీ, ఎప్పుడు మా అమ్మమ్మ ఇంటికి. నో 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 ఎందుకు తెలుసా? దరిదాపుగా 5-6 VBS కార్యక్రమాలు పంపులు పోతారు ఈ నెలలో. ఏ చర్చి నాకు 20 సంవత్సరం తీసుకుని తోసేయడమే, శతక్ కొట్టండి, తోసేయండి, చెప్పండి, నేర్పండి, అంతే. అర్థం. కొంచెం వాళ్ళకి డ్యాన్స్ ఏడు వచ్చింది, 3వ చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు, 2వడికి వాక్యం వచ్చింది, 3వ పెద్దోడికి కొంచెం కథ వచ్చింది బాగా. చూస్తారండి, పాటలు పాడతారు. అర్థమైందండి? పిల్లల్ని దేవుని వాక్యములో పెంచాలి, దేవుని వాక్యంతో పోషించాలి. కనుక బాలు నడవలసిన త్రోవలు